కానీ మానవుడు తన జీవితంలో ఏ విధంగా ఉన్నాడనంటే, సగం హృదయంలో దేవుడిని పెట్టుకున్నాడు, సగం హృదయంలో ఏమో దయ్యాన్ని పెట్టుకున్నాడు. సగమేమో దేవునికి సంబంధించిన ఆలోచనలు, సగమేమో దయ్యపు ఆలోచనలు, సగమేమో దేవుని తలంపులు, దేవుని వాక్యానికి సంబంధించినటువంటి తలంపులు, సగమేమో దేవుని వాక్యానికి విరుద్ధమైన, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన తలంపులు. మనిషి తన జీవితంలో సగమేమో వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, మళ్ళీ మిగతా సగమేమో వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీకు వినపడతా ఉంది స్పష్టంగా. నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నావనే కాదు, దేవుని మందిరానికి వెలుపల ఉన్నా నీకు దేవుని వాక్యం వినపడతా ఉంది. దేవుని సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు, నీకు ఎప్పుడు ఎలాగ మరణం వస్తుందో నాకు తెలియదు, అది నీకు తెలియదు. అయితే నీవు నిత్య జీవం పొందాలి. దేవుని సేవకునిగా నా కోరిక అదే, దేవుని కోరిక కూడా అదే. నీవు నిత్య జీవంలో ప్రవేశించాలి. ఈ లోకంలో నువ్వు చనిపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు ప్రభువుతో జీవించాలి. అలాగైతే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో దేవుని మాట ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అంటే నీ పూర్తి జీవితము దేవునికి అంకితం చేయాలి. దేవుని వాక్యానికి నీ జీవితం మొత్తం కూడా లోబడాలి. నీ మనసు నిండా దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. నీ హృదయం నిండా దేవుని మాటలకి స్థానం ఉండాలి. సగం దేవుని మాటలకి, సగం లోక సంబంధమైన మాటలకు కాదు. సగం దేవుని మాటలకి, సగం మనుషుల మాటలకు కాదు. సగం దేవుని వాక్యానికి, సగం సాతానుడి మాటలకు కాదు.